విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు, మరిచిపోయారు 5 ఏళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని. అవునా కాదా? సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తర్వాత పిడిగుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ ని పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం. పోటీ పడి మా తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు. ఇది చూస్తా